ఇటీవల కురిసిన భారీ వర్షాలతో అటు ప్రజలు ఇటు అన్నదాతలు ఆగమాగమయ్యారు. ఇళ్లలోకి నీరు చేరి వస్తు సామాగ్రి పూర్తిగా దెబ్బతినగా సాగు చేసిన పంటలు వరద ఉధృతికి కొట్టుకుపోయి రైతులు నిండా మునిగిపోయారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్, కోదాడ ఈ రెండు నియోజకవర్గాల్లో పంటలు సాగు చేసిన రైతుల పొలాల్లో ఇసుక మేటలేర్పడ్డాయి. మరోవైపు నాగార్జున సాగర్ ఎడమ కాలువకు గండిపడి పంటంతా నీటిపాలైంది. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో భారీ వర్షాలతో 27,705 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. అత్యధికంగా కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో పంటలు వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి. నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురంలో నాగార్జున సాగర్ ఎడమ కాలువకు గండిపడింది. పంట పొలాల్లోకి వరద ప్రవాహంతో ఇసుక మేటలు ఏర్పడ్డాయి. సుమారుగా 800 ఎకరాల్లో రైతులు పంటలు నష్టపోయారు. ఎస్కేప్ ఛానల్ తెరవకపోవడంతో కాలువకు గండిపడిందని రైతులు ఆరోపిస్తున్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో పలు చెరువులు కట్టలు తెగాయి. వరద ప్రభావిత ప్రాంతాలైన కోదాడ పట్టణంతో పాటు పక్కనున్న గ్రామాలు కూడా వరద ప్రభావానికి లోనే భారీ నష్టం వాటిల్లింది. మండలంలోని తొగర్రాయి, కూచిపూడి గ్రామంలో తీవ్రమైన నష్టం వాటిల్లింది. అక్కడ పరిస్థితులు ఇప్పుడే కుదిరి పడుతున్నాయి. చాలా ఇంత భారీ నష్టం జరగడం కారణం కూడా ఇన్ఎస్క్యూరిటీ పంటల ద్వారాది. అయితే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే ఇక్కడ లాకులు ఎలింగ్ చేయడం వల్ల పైకి లేవకుండా మేము లేపలేకపోయినాం, సకాలంలో అది పనిచేయలేదు అనే టైప్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే అప్పుడు మాకు తాగునీరు వదిలిపెట్టినప్పుడు ఇక్కడ పొలాలకు కానీ తాగడానికి నీళ్ళకి కానీ చెరువులకు కానీ నింపడానికి వీలు లేకుండా వాటికి మొత్తం ఎలిమినేట్ చేసేసి కలుపులు పైకి లేకుండా ఖమ్మం డిస్టిక్కి నీళ్ళు వాటర్ తీసుకెళ్లారు. కాకపోతే ఇప్పుడు వాళ్ళ కనుక సకాలంలో లేకుంటే ఇంత ప్రభావం నష్టం జరగకపోయేది. పొలం మొత్తం కొట్టకపోయింది, మోటార్ కొట్టకపోయింది, చాలా నష్టం అయిపోయింది. అది కూడా అక్కడ వాళ్ళు ఇసుకంపు వారు లేపినట్టయితే మాకు ఈ కర్మ జరగకపోయేది. పొలం భూమి మీద ఒక కర్ర కూడా లేదు, అంత చాలా నష్టం అయిపోయింది. ఇప్పుడు 40,000 రూపాయలు పెట్టుబడి పెట్టినాం, మోటార్ పోయింది, ఇక్కడ అన్ని పోయినాయి. దీనికి మాత్రం మాకు ఎకరానికి 50,000 రూపాయలు చొప్పున కట్టి అయిపోతే మాత్రం మేము ఏం చేయలేము. 30 నుంచి 40 సెంటీమీటర్లకు పైగా కురిసిన వర్షానికి తోడు ఆక్రమణలకు గురైన కోదాడ పెద్ద చెరువు నుండి అలుగు ద్వారా వచ్చిన వరదలతో పట్టణంలోని లోతట్టు ప్రాంతాలైన షిరిడి సాయినగర్, శ్రీనగర్ కాలనీ, నయానగర్లు వరదల్లో మునిగాయి. ఈ కాలనీల్లో సుమారు 1000 కుటుంబాలుండగా ఒక్కో కుటుంబం 2 లక్షల వరకు నష్టపోయామని బాధితులు వాపోయారు. వరద వస్తుందని కట్టుబట్టలతో పునరావాస కేంద్రాలకు వెళ్లిన బాధితులకు తిరిగి ఇళ్లకొచ్చేసరికి వరదన్నదంతా ఊడ్చేసింది. బురద మేటలు బారిన అపరిశుభ్రంగా ఉండడంతో దిక్కుతోచడం లేదు. అసలే మొన్నటి వరకు విష జ్వరాలతో బాధపడిన జనానికి ఇంతలోనే వరద రావడంతో వ్యాధులు సోకుతాయన్న భయం పెరిగింది. శనివారం కురిసిన భారీ వర్షానికి వరదలో 2 కొట్టుకుపోయే దుర్మరణం చెందగా పలు కార్లు, వాహనాలు కొట్టుకుపోయాయి. కోదాడ పెద్ద చెరువు డాక్యుమెంట్స్ 725 ఎకరాల్లో ఉండగా కొందరు స్థిరాస్తి వ్యాపారులతో పాటు ఇతరులు సుమారు 300 ఎకరాల మేర ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. పెద్దవాగు నుండి అలుగు పోస్తే ఆ నీళ్లు సమీపంలోని తమ్మరవాగులో కలిసి చివరకు అవి పాలేరు వాగులో కలుస్తాయి. తుమ్మరవాగును ఆక్రమించి వాగు పక్కన శ్రీనగర్ కాలనీ, షిరిడి సాయినగర్ సమీపంలో స్థిరాస్తి వ్యాపారులు వెంచర్లు వేశారు. దీంతో పెద్ద చెరువు నుంచి వచ్చిన వరద వెంచర్లలోని ఇళ్లతో పాటు వాగు పక్కన ఉన్న కాలనీలను ముంచెత్తింది. వాగు ఆక్రమణల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని పురపాలక, నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మొన్న వచ్చిన భారీ వర్షాల్లో నారాయణపురం చెరువుకట్ట దగ్గర వచ్చిన వరద బీభత్సానికి మా ఇల్లు, మా పక్కన తల్లి ఇల్లు కొట్టకపోవడం జరిగింది. ఈ కొట్టకపోవడంలో ఇంట్లో ఉన్న బంగారం, డబ్బులు, వెండి మొత్తం ఇంట్లో ఉన్న సామాన్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు ఏది కూడా మిగలేదు. భారీ నష్టం జరిగింది. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ కొట్టకపోయింది. మాకు ప్రభుత్వం తొందరగా ఆర్థిక సాయం అందించి మాకు ఎక్కడైనా ఉండడానికి వస్తే కల్పించి మమ్మల్ని తొందరగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మొత్తానికి ఇటీవల కురిసిన భారీ వర్షానికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైతులు భారీగా నష్టపోయారు. ప్రభుత్వం నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 చొప్పున నష్టపరిహారం అందిస్తామని ప్రకటించిన నేపథ్యంలో రైతులకు కొంతమేర ఉపశమనం కలగనుంది. ఇప్పటికైనా చెరువుల ఆక్రమణలతో వచ్చే భారీ వరద ప్రవాహాలతో సమీప ప్రాంత ప్రజలకు నష్టం వాటిల్లకుండా ఉండాలంటే ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు కోరుతున్నారు.